ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో నిజంగా ఈ స్కీమ్స్ గురించి చెప్పడం నాకు కూడా విసుగ్గానే ఉంది అండ్ ఇబ్బందిగా ఉంది. సో ఇక ఛానల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్లోనే వెళ్దాం. బట్ ఇవాళ ఒక స్మాల్ వీడియో ఏంటంటే తెలంగాణ రుణమాఫీ గురించి. అసలు రుణమాఫీ ఒకే విడతలో 2 లక్షల రూపాయలు, ఇది సాధ్యమా? ఇక రేవంత్ రెడ్డి మాట మార్చారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అని. ఇది నిజంగా సాధ్యమా లేదా ఎన్నికల కోసమే ఈ ప్రయత్నాల? దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పేమెంట్స్ ఆగిపోయాయి. ఇక రైతు రుణమాఫీ వచ్చేసి ఒకే కాలంలో ఒకే విడతలో అర్హులందరికీ సుమారుగా 69 లక్షల మందికి ఒకే రోజున ఒకే వారంలో కుదిరితే 2 లక్షల అక్షరాల 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభల్లో తర్వాత మీడియా మాట్లాడినప్పుడు కావచ్చు, చాలా టీవీస్లో కూడా మీరు చూస్తున్నారు. ఓకే, రుణమాఫీ చేస్తామని. సో ఇది సాధ్యమయ్యే పనేనా? సో దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారంటే, మొత్తానికి ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకుతో కావచ్చు, ఇతర బ్యాంకులతో కావచ్చు అండ్ సెపరేట్ ఫౌండేషన్ ద్వారా చర్చలు జరిపించాము. అవన్నీ కూడా సక్సెస్ అయిపోయాయి. మొత్తంలో 100% రైతులందరికీ అంటే అర్హత గల అభ్యర్థులందరికీ దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం. అతి త్వరలో రుణమాఫీ చేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే, చేస్తుండొచ్చు కానీ కాస్త ఆలస్యం అవుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం గమనించాలి పాయింట్. ఎందుకంటే ఇప్పట్లో రుణమాఫీ కాస్త ఆలస్యం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మనకి ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత ఇటువంటి స్కీమ్స్ నడవవు. ఓకే, ఇది దయచేసి ఫార్మర్స్ అందరూ కూడా గమనించాలి, యువకులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి సెపరేట్ ఈ వీడియో చేయడం జరిగింది. సో మనకి జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇక జూన్ చివరి వారం కల్లా ఈ రుణమాఫీకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన, ఎటువంటి ప్రక్రియ ప్రారంభం కాదు. ఓకే, అయ్యే ఛాన్సే లేదు. అవుతుందిలే అని ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము చేయలేకపోతున్నాం. ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి కుదిరితే 15th లోగా అంటే ఆగస్ట్ 15th లోపే తప్పకుండా రుణమాఫీ అర్హులందరికీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అండ్ జిల్లాల వారీగా అర్హుల లిస్ట్ను కూడా విడుదల చేస్తాం. బ్యాంక్ వైజ్గా ఆ డీటెయిల్స్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు. టక్కున ఆమె అకౌంట్లో పేమెంట్ పడిపోతాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది సమర్థనీయమైనటువంటి అంశమేనా? ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇక చాలా స్కీమ్స్ 6 గ్యారంటీల్లో ఇంకా చాలా గ్యారంటీలు ఇంప్లిమెంట్ కాలేవని ప్రతిపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి. అలాగే రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ మాత్రం కాస్త ఆలస్యం అవుతుంది. ఓకే, ఆగస్టు చివరి వారం నుంచి అలా ఈ రైతు రుణమాఫీ ఏదైనా ప్రారంభిస్తే అప్పుడే ప్రారంభిస్తారు తప్ప అంతకుముందు ఓకే రైతు రుణమాఫీ గురించి ఆలోచించకండి, అంతగా టెన్షన్ మాత్రం పడకండి. ఇప్పటికే చాలా మందికి కొన్ని జిల్లాలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతర జిల్లాలో మనకి డిసిసిబి బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్లో నోటీసులు పంపిస్తున్నారు ఫార్మర్స్కి. అంటే ఇచ్చినటువంటి పాత అప్పులే కట్టండి అని చెప్పేసి. మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, పాత రుణాలు ఏవి ఉన్నా మీరు క్రాప్ లోన్స్ ఉన్నటువంటి రైతులు ఏ ఒక్కరు కూడా రెన్యువల్ చేయకండి, మాఫీ చేయకండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తప్పకుండా ఆగస్టు 15th లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతున్నారు. సో అయినప్పటికీ కాస్త రుణమాఫీ అనేది ఆలస్యం అవుతుంది. దీంతో రైతుల్లో టెన్షన్ ఏంటంటే, రుణమాఫీ కానటువంటి వాళ్ళకి ఆ వడ్డీకి వడ్డీంతా చక్రవడ్డీలా మారి బ్యాంకర్లకు కూడా ఇది ప్రెజర్గా మారింది. సో బ్యాంక్ అధికారులకు ఒక మెమోరెండం రిక్వెస్ట్ విజ్ఞప్తి పత్రాన్ని కూడా పంపించారు. అయినప్పటికీ కొంచెం భారంగా మారేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి బ్యాంక్ అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. మొత్తంలో రైతు రుణమాఫీ అనేది కాస్త ఆలస్యం అవుతుంది. నాకు తెలిసి అక్టోబర్ దసరా ప్రాంతంలో, నెక్స్ట్ వానాకాలం వరి కోత సీజన్ ప్రాంతంలో ప్రారంభం అవ్వచ్చు.
ఓకే, కావాలంటే దీనికి సంబంధించి మిగతా జిల్లాల వారీగా ఇప్పటికే రుణమాఫీలు ఎంతమంది చిక్కుకుపోయారు, ఎంతమంది రైతులకు ఎన్ని లక్షలు పెడితే రుణమాఫీ లోన్స్ అనేది అట్ ఏ టైం మాఫీ కాబోతున్నాయి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే వీడియో కింద లింక్ ఇచ్చామండి. ఇక రుణమాఫీకి సంబంధించి నేను చెప్పేటువంటి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక మీకు తెలిసి ఇంకా ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.